హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ హిందూ పేపర్లో కొంచెం మంచి టాపిక్స్ ఉంటాయి, ఏమైనా ఉంటే అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంకీ పాక్స్, ఎంపాక్స్ వైరస్. సో ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. సో ఇండియాలో కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. సో మంకీ పాక్స్ అనేది కాంటాక్ట్, అంటే మనిషి నుంచి మనిషికి ఈజీగా పాకుతుంది. సో కరోనా టైపుల్ని. సో ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అందరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇంట్లో వాడే వస్తువులు, అతను ఏదో ఇన్ఫెక్టెడ్ పర్సన్ అతను వాడే వస్తువులు ఏవైనా ఉంటే వేరే వాళ్ళు వాడితే అట్లా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సెక్షువల్ అంటే కలవడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ని కారణాలు ఉన్నాయి. అది కొంచెం ప్రెసెంట్ గా డేంజర్ బెల్స్ ముగిస్తుంది, ఎంపాక్స్ వైరస్. సో దాని గురించి ఒకసారి చూద్దాం. ఎంపాక్స్ వైరస్ ప్రెసెంట్ గా అయితే కోతులు, సో మంకీ పాక్స్ కోతుల ద్వారా వ్యాపిస్తుంది. సో అందులో కోతులే కాకుండా కొన్ని ఉడతలు, కొన్ని ర్యాట్స్, సో వీటి వల్ల కూడా వ్యాపిస్తుంది. సో కోతుల ద్వారా, ఉడతల ద్వారా మనుషులకు వ్యాపించి మనిషి నుంచి మనిషికి అలా అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇది. సో సిమ్టమ్స్ వచ్చేసి స్కిన్ ల్యాషెస్, స్కిన్ అనేది విపరీతంగా పెయిన్ వస్తుంది. సో చిన్న చిన్న స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఎక్కువ ఎలా అయితే వస్తాయో స్కిన్ మీద, సో ఎంపాక్స్ కూడా అలానే వస్తాయి. అది స్కిన్ మీద మొత్తం ర్యాషెస్, స్కిన్ మొత్తం ఉబ్బిపోవడము, సో పొక్కులు పొక్కులుగా ఉండడము, సో హెడేక్, పెయిన్. సో ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఎంపాక్స్ వైరస్ కనుగొనడం అనేది చాలా కష్టమైన పని ప్రెసెంట్ గా, ఎందుకంటే అది వైరాలజీ. సో అది చికెన్ పాక్స్ కావచ్చు, స్మాల్ పాక్స్ కావచ్చు. సో ఒక 14 days అయితే కానీ ఇది ఎంపాక్స్ అనేది కరెక్ట్ గా నిర్ధారించలేము. ఎందుకంటే స్టార్టింగ్ సిమ్టమ్స్ ఏదైనా వస్తే మనం స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ అట్లా ఆ వైరస్ అనుకునే అవకాశం ఉంది. సో ఎంపాక్స్ నిర్ధారణ అయ్యే దాటికి అట్లీస్ట్ ఒక 14 days టైం కావాలి. సో ఒకవేళ మంకీ పాక్స్ వైరస్ పేరు మంకీ పాక్స్. సో ఇది మేజర్ గా రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సో సెంట్రల్ ఆఫ్రికాలో ఒక దేశం అన్నమాట. ఈ దేశం నుంచి ఇప్పుడు చాలా కేసెస్ వస్తున్నాయి అన్నమాట. మన విలేజ్ లో ఈ మధ్య కాలంలో మీరు చూడొచ్చు, చాలా మంది బోర్వెల్స్ కోసం అని వేరే బిజినెస్ పర్పస్ లో కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కు చాలా మంది మూవ్ అవుతున్నారు. సో వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు కూడా వచ్చే కేసెస్ అనేది ఎక్కువ, ఎందుకంటే ఆ కంట్రీస్ లో సెంట్రల్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా కంట్రీస్, అంటే వెస్ట్ ఆఫ్రికా వచ్చేసి మాలి, సెనెగల్, ఈ జాంబియా ఇట్లాంటి కంట్రీస్ వస్తాయి. సెంట్రల్ ఆఫ్రికాలోనేమో ఈ బోత్స్వానా, ఇంకా విని, ఇట్లాంటి కంట్రీస్, రిపబ్లికన్ ఆఫ్ కాంగో ఇట్లాంటి కంట్రీస్ ఉంటాయి అన్నమాట. సో సెంట్రల్ ఆఫ్రికా నుంచి వచ్చే వాళ్ళకు 2 types ఉంటాయి అన్నమాట. క్లేడ్ 1, ఇది క్లేడ్ 1. ఈ క్లేడ్ 1 లో 2 types. ఒకటి ఏంటంటే IA, IB. సో ప్రెసెంట్ గా IB వైరస్ అనేది ప్రిడామినెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది సెంట్రల్ ఆఫ్రికా. మళ్ళీ వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చే వాళ్ళకు క్లేడ్ 2. ఈ క్లేడ్ 2 లో IA, IB. సో ప్రెసెంట్ గా ఈ వైరస్ IB వైరస్ ప్రిడామినెంట్ గా రిపబ్లికన్ ఆఫ్ కాంగో కంట్రీస్ లో రికగ్నైజ్ అయ్యి అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏమైనా సిమ్టమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచాన్ని భయపెడుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO హెల్త్ ఎమర్జెన్సీ కూడా విధించింది దీనికోసం అని. సో ఎవరైతే ఈ కంట్రీస్ నుంచి, వెస్ట్ ఆఫ్రికా కానీ సెంట్రల్ ఆఫ్రికా నుంచి కానీ ఎవరైతే వస్తారో
వాళ్ళకు కంపల్సరీగా టెస్టులు చేసిన తర్వాతనే వాళ్ళకు విడుదల చేస్తున్నారు అనమాట. సో ఈ కేసెస్ ఇప్పుడు ఇండియాలో ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. సో దీనికోసమని మనం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. సో ఇది కరోనా టైపుల్ని మనిషి నుంచి మనిషి ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో అదనమాట. సో సిమ్టమ్స్ వచ్చేసి నేను చెప్పాగా, కొంచెం పొక్కులు పొక్కులు వస్తాయి, స్కిన్ మొత్తం చాలా హెవీగా ర్యాషెస్ వస్తాయి. సో హెడేక్, పెయిన్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా, ప్రెగ్నెన్సీ నుంచి బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ.